కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని పిఎస్ కి తరలిస్తున్నారు. కౌశిక్ రెడ్డిని వాహనంలో తీసుకువెళ్తున్నారు పోలీసులు. నిన్న బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ పై కేసు నమోదైంది. అంతకు ముందు కౌశిక్ రెడ్డిని మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్లారు హరీష్ రావు. అయితే హరీష్ రావు బీఆర్ఎస్ నేతల్ని లోపలికి వెళ్లనీయకుండా, కౌశిక్ రెడ్డితో మాట్లాడనీయకుండా పోలీసులు ఆయన వాహనం దగ్గరే నిలువరించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరొక బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఇంటి గోడ దూకి మరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన శంబీపూర్ రాజు, అది కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా శంబీపూర్ రాజు ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు లోపలికి వెళ్లనీయకపోవడంతో గోడ దూకి మరీ లోపలికి వెళుతున్న శంబీపూర్ రాజును మనం చూడొచ్చు. గోడ దూకి వెళ్లిన శంబీపూర్ రాజును పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలపై కేసులతో బీఆర్ఎస్ క్యాడర్ లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఆయన ఫోన్, కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు సరిగా స్పందించలేదు అంటూ కౌశిక్ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అలాగే ఆయనపై ఏ కేసుల కింద కేసు నమోదు చేస్తున్నారు ఇప్పుడు? కౌశిక్ రెడ్డి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నేతల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులు తమ వాహనంలో తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయనతో మాట్లాడడానికి వెళ్లిన హరీష్ రావును, అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ నేతల్ని లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అలాగే హరీష్ రావుని అరెస్ట్ కూడా చేశారు. మరొక బాక్స్ లో మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ నేత శంబీపూర్ రాజు కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. దాంతో ఆయన గోడ దూకి మరీ లోపలికి వెళ్లారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత కౌశిక్ రెడ్డిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తూ ఉన్నారు. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందుబాటులోకి వచ్చారు. రాకేష్, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులపైన దౌర్జన్యం చేయడం, పోలీసు స్టేషన్ లోకి అంటే ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం లాంటి సెక్షన్లతో ఆయన పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే గవర్నర్ పర్మిషన్ కూడా పోలీసులు తీసుకున్నట్టుగా తెలిసింది. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే గతంలో సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం గవర్నర్ ఆఫీస్ నుంచి అనుమతి అవసరం, కానీ కొన్ని సెక్షన్లకు మాత్రమే అది వర్తిస్తుంది. కాబట్టి ఇందులో ముందు జాగ్రత్తగా అనుమతి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డిని తీసుకొస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి పోలీసులు అనుమతి తీసుకున్నారు. నేను కంప్లైంట్ ఇవ్వాలి, నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టుగా నాకు అనుమానం ఉంది, దానికోసం కంప్లైంట్ ఇవ్వాలని బంజారాహిల్స్ సిఐ రాఘవేందర్ తో స్వయంగా మాట్లాడి నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన 2 o'clock రమ్మని చెప్పారు. 2 o'clock నేను పోలీస్ స్టేషన్ కు వచ్చాను. పోలీస్ స్టేషన్ కు రాగానే నేను గేట్ లోపలికి ఎంటర్ అవుతా చూసి సిఐ వెళ్ళిపోతున్నారు కంప్లైంట్ తీసుకోకుండా. అది నాకు అపాయింట్మెంట్ ఇచ్చి, ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వచ్చాను, అపాయింట్మెంట్ ఇచ్చి కంప్లైంట్ తీసుకోకపోవడం ఏంది అంటూ ఆయన పోలీసులు వాహనాన్ని నేను అడ్డుకున్నాను. నాతో వచ్చినటువంటి కార్యకర్తలు, మా లీగల్ టీం అంతా కూడా ఆయన అడ్డుకొని కంప్లైంట్ ఇచ్చాం తప్ప మేము ఎక్కడ దౌర్జన్యం చేయలేదు, సిఐ పైన దురుసుగా ప్రవర్తించలేదు అంటూ కౌశిక్ రెడ్డి నిన్న మీడియాతో చెప్పాడు. సో పోలీసులు మాత్రం ఆ కంప్లైంట్ అప్పుడు తీసుకొని పంపించారు. కానీ ఆ తర్వాత వెంటనే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం 25 మంది పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇంట్లో కొంతసేపు తనిఖీలు చేసిన తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ లోపే అక్కడికి చేరుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరు కూడా లోపలికి వెళ్తాం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మేము చూడాలి, అసలు ఏం చేస్తున్నారు లోపల పోలీసులు అంటూ ప్రశ్నించారు. అక్కడ వాగ్వాదం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత గ్రేటర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వివేకానంద, అదేవిధంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా లోపలికి, గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో గోడ దూకి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. సో ఇంత హంగామా ప్రస్తుతానికైతే అక్కడ జరుగుతుంది. దీంతో పాటు కొద్ది నిమిషాల్లోనే ఆయన ఇక్కడికి తీసుకొస్తారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారు, కోర్టుకు తీసుకెళ్తారు ఏంటనేది కాసేపట్లో చూడండి. రైట్, థ్యాంక్ యూ రాకేష్. సార్